సో నా పేరు చంద్రశేఖర్ రుద్రపతి. నేను ఇండియన్స్కి అయితే నా పేరు చంద్రశేఖర్ రుద్రపతి అని చెప్తాను. అదే అమెరికన్స్కి అయితే మై నేమ్ ఇస్ చాంద్ర రుద్రాపతి అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు మనం పలికినట్టు వాళ్ళకి నోర్లు పలకవు, వాళ్ళు కూని చేసి పడేస్తారు మన పేర్లు. కాలేజీలో ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తుంటారు, చాలామంది గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ జరిగినప్పుడు మన ఇండియన్స్ పేర్లు వాళ్ళు కూని చేసినట్టు ఎవడు చేయలేడు. నా పేరు శేఖర్ అంటే వాడు శిఖార్ అన్నాడు. సో అట్లా రకరకాలుగా చెప్తారు. అందుకని వాళ్ళకు తగినట్టుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం పేర్లు మార్చేసుకుంటాం. కొంతమంది అమెరికాకి పోయి కూడా పేర్లు మార్చేసుకుంటారు. వాడి పేరు జై కిషన్ వాడి పేరు. ఎవడురా జై కిషన్ అంటే నో ఐఎమ్ జాక్సన్ అన్నాడు. ఓ జై కిషన్ పోయి జాక్సన్ మారిపోయినాడు. అట్ట కూడా పేరు మార్చుకుంటారు. ఏంద్రా పేరు మార్చుకున్నావు అంటే దానియాలు మార్చుకోలే అంటారు. ఇంకేం చేద్దాం అప్పుడు కదా. అయితే నేను మా డాడీ సిఆర్పిఎఫ్లో పనిచేసేవారు. నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు. మా మమ్మీ స్కూల్లో పనిచేసేది. మా మమ్మీ డాడీ మేనరికం, అక్క కూతురు. సో సిఆర్పిఎఫ్లో మా డాడీ పనిచేసేవారు అనమాట. సో నేను ఒక విధంగా చెప్పాలంటే అందరి దృష్టిలో చాలా మంచోడిని. వీడు అసలు ఎంత మంచోడు వీడు అన్నాడు, అర్థమైందా? మంచి బాలుడు టైప్లో అనమాట. కానీ నేను చేసేది నేను చేస్తున్నా. సో కొంతమంది ఎవరికి తెలియకుండా గిల్లుతారు చూడండి, ఆ బ్యాచ్ మనం అనమాట. సో అందరి ముందు మంచిగా ఉండేవాడిని, కానీ నాలో ఆ చెడుతనం అనేది మాత్రం బ్రహ్మాండంగా ఉంది. చర్చికి మాత్రం పోవడం ఎప్పుడు మానేలా. చిన్నప్పుడు కూడా రక్షించబడక ముందు కూడా మందిరానికి ఎప్పుడు మానేలా. నేను ఇప్పటికి రక్షించబడి 35 సంవత్సరాలు. 1990వ సంవత్సరంలో మా ఫ్రెండ్ ఈ విధంగా మందిరంలో నేను వస్తున్నప్పుడు 10th క్లాస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పద ఏం చేద్దాం, ఇంకా టైంపాస్ చేయాలా. 3 నెలలు 10th క్లాస్ హాలిడేస్ తర్వాత ఎక్కువ సెలవులు వస్తాయి కదా. 3 నెలలు ఏం చేద్దాం, టైంపాస్ చేద్దాం, సరే హెబ్రోన్ పోదాం పద అన్నారు. సో పోయినప్పుడు దేవుడు నన్ను తప్పిపోయిన కుమారుడు యొక్క స్టోరీ ద్వారా తిమోతి అంకుల్ వాక్యం చెప్తున్నారు. రాత్రి నేను మే 27వ తేదీన 8:30కి నా జీవితాన్ని ప్రభుకి నేను సమర్పించినాను. దాని తర్వాత అదే మీటింగ్స్లో అదే క్యాంప్లో నేను బాప్తిసం కూడా తీసుకున్నాను. ఇంటికి వచ్చి చెప్పిన నేను బాప్తిసం పొందినాను. పేరెంట్స్ చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే మా మమ్మీ డాడీ అంతకుముందు నామకార్థంగా ఉండేవాళ్ళు. ముందు మా అమ్మ రక్షించబడింది, తర్వాత మా అమ్మ ప్రార్థన చేస్తూ మా డాడీ రక్షించబడ్డాడు. సో మా డాడీ రక్షించబడక ముందు ఏం చేసేవాడు అంటే మా అమ్మని మీటింగ్కి పోనిచ్చేవాడు, వచ్చినాక కొట్టేవాడు. అయినా కూడా ఓపికగా ఆమె ప్రార్థన చేస్తూ ఒక రోజున మా డాడీ రక్షించబడ్డాడు. ఎట్లా అయిపోయిందంటే మా ఇంట్లో పరిస్థితి పోటీ అయిపోయేదన్నమాట. నువ్వు ఎన్ని వచనాలు నేర్చుకున్నావు, నేను వచనాలు నేర్చుకుంటా. మా మమ్మీ డాడీ ఆ విధంగా. సో మమ్మల్ని ఎగ్జామ్ ఉన్నా, జ్వరం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, మందిరం తలుపులు తెరవబడ్డాయనంటే నువ్వు మందిరంలో ఉండాలా. ఆ మీటింగ్ ఉంది అనంటే ఇక్కడ కనపడాలి, వేరే నాకు ఛాన్సే లేదనమాట. ఆ విధంగా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచినారు. నిజంగా నేను ఎంతో ధన్యుణ్ణి. మా డాడీ మమ్మల్ని వాక్యము ఎంత ప్రేమించాలి అనేది, మా డాడీ మాకు నేర్పించినాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీ జాన్ అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవారు. ఆయన పేరు రేడియో జాన్ అంటారు ఆయన్ని. ఆయనకు ఒక సిలోన్ రేడియోలో ఒక ప్రోగ్రాం ఉండేది. మనం ఒక బైబిల్ పల్లవి కూడా పాడతాం కదా, వేద పుస్తకమా ఆయన రాసింది. ఆయన ప్రోగ్రాంకి ముందు రేడియోలో వచ్చిన పాట ఇది. మంచి దైవజనుడు. మన సాంగ్ బుక్స్లో కూడా, మా సియోను గీతాలు కూడా చాలా పాటలు రాసినారు ఆయన. అయితే ఆయన ఒకరోజు, మేము చెన్నైలో ఉన్నాం అప్పుడు. ఆ చెన్నైలో పెరంబూర్ అనే స్థలంలో తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. చెన్నైలో అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు. ఎట్లుంటుంది అని అంటే, అది తమిళ్ ప్రాంతం అయినా సరే కొన్ని ప్రాంతాలలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఒకే దగ్గర ఉంటారు. ఆ విధంగా పెరంబూర్ అనే స్థలంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉన్నది. వాళ్ళు స్పెషల్ మీటింగ్స్ పెట్టారు. దానికి
జీ జాన్ అంకుల్ని పిలిచారు వాళ్ళు. సో మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది జీ జాన్ గారు వస్తున్నారని. సరే మేము కూడా వెళ్ళినాం. మేము వెళ్తే ఆ రోజు ఉదయము అంకుల్ ఒక బైబిల్ స్టడీ చెప్పినారు. ఏం చెప్పినారంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒక నరుడు మరణించిన తర్వాత తిరిగి బ్రతుకునా అన్న మాట ఉంటుంది. వెల్ అ మ్యాన్ లివ్ ఆఫ్టర్ హీ డైస్ ఉంటుంది కదా. మీటింగ్స్ అయిపోతాని ఆ సోడా బాటిల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, మొత్తం ప్రపంచాన్ని మార్చిపడేయాలి అని. మా కొడుకు కూడా అంతే. ఇప్పుడు ఈ మధ్య మా వాడిని ఏదైనా మీటింగ్కి పంపిస్తే కనుక నాకు భయం, వాడు వస్తానని నేను పోతా మినిస్ట్రీకి అంటాడు. ఆగ్రహనైనా కొన్ని రోజులు ఆగని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే రియాలిటీ ఇట్ హ్యాస్ టు బి అ రియాలిటీ. సో ఆ విధంగా నేను వెళ్ళిపోదామని అనుకుంటే మా డాడీ మాట వినట్లే. నేను పరిచర్యకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆత్మీయ సంగతులు మాట్లాడితే ఇంట్లో ఎవరేమంటారు, ఇంకా పరిచర్యకి పోతానంటే డాడీ నట్టు అడ్డం చెప్పిండు అనుకోండి, ఎవరన్నా ఏం మనిషి పోయి నువ్వు, మీ పిల్లలు దేవుని సేవ చేస్తానంటే అడ్డం పోతున్నామని మా నాయన చెప్తారు. సో మా నాయన కూడా తెలివైనోడే, నేను చెప్తే వీడు వినట్లేదని పోయి మా సార్కి చెప్పిండు. సో మన ఇంట్లో వాళ్ళు చెప్పకపోతే మన ఇంట్లో ఉంటారు కదా ఒకరు. సో మా సోషల్ స్టడీస్ సార్ వచ్చి ఆయన నాతో మాట్లాడినాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కొంతకాలం వెయిట్ చేయి, మంచిగా చదువుకో, మంచిగా చదివి దాని తర్వాత సేవకు రమ్మన్నాడు. ఆయన నన్ను ఏదో శాంతిపరచడానికి చెప్పిండేమో తెలియదు కానీ మంచి ఐడియా ఇచ్చినాడు. అప్పటి నుండి నేను మంచిగా చదవడానికి ఇష్టపడ్డా. చాలా చక్కగా చదువుకోవాలి, మంచి డిగ్రీలు సంపాదించాలి అనేది నేను స్టార్ట్ చేశాను. మా కొడుకు మొన్న అంటున్నాడు, డాడీ నీ పేరు కంటే నీ డిగ్రీలో పొడుగున్నాయని అన్నాడు. సో ఆ విధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చి, ఒకసారి సెట్ చేసి డోంట్ టచ్ ఇట్ ప్లీజ్, యా వన్స్ యూ సెట్ ఇట్ లీవ్ ఇట్. సో ఆ విధంగా నేను నిజాం కాలేజ్లో నేను నా డిగ్రీ చేశాను. దాని తర్వాత మాస్టర్స్ చేసి దాని తర్వాత డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసి దేవుడు నన్ను అమెరికా దేశానికి వేదాంత విద్యకి తీసుకెళ్ళినాడు. చాలామందికి అమెరికా పోవడానికి ఏదో కథలు చెప్తారేవా అని అంటారు కదా. నా జీవితంలో ఒక మాట మాత్రం నిజం, ప్రతి అడుగులో దేవుని వాక్యం నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ప్రతి వచనం నేను చూపించగలను. నేను అమెరికా వెళ్ళడానికి 1 కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనము దేవుడు నాతో మాట్లాడినాడు. I will wait in Ephesus until Pentecost, for a great door for effective work has opened for me అని ఉంటుంది. అంటే గ్రేట్ డోర్ ఫర్ ఎఫెక్టివ్ వర్క్, ఒక పెద్ద ద్వారము దేవుడు నీకు తెరుస్తున్నాడు అన్నాడు. సో నేను ఇండియా నుండి నేను యూఎస్కి వెళ్ళకముందు నేను ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్కి నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని. నా స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్సే. నేను బహుశా ఒక 60,000 మందికి నేను చదువు చెప్పింటా. సో ఆ రోజు పొద్దున నేను చదువుకున్న తర్వాత నేను ఆ రోజు కంటే ముందే నేను సింగపూర్ నుండి వచ్చినాను. హగ్గై ట్రైనింగ్ తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, గ్రేట్ డోర్ అండ్ ఎఫెక్టివ్ వర్క్. అర్థం కాల. ఆఫీస్కి పోతే ఒక స్టూడెంట్ వచ్చినాడు, సార్ మీరు ఇంతమందిని అమెరికాకు పంపిస్తారు, మీరు ఎందుకు పోరు సార్ అన్నాడు. మరి ఇది ఎప్పుడు ఎవడు అడగలేదు నన్ను. నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు, నేనే అమెరికాకు పోతా. కానీ ఆ థాట్ వచ్చింది. సో దెన్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. ఇదేంది ప్రభా, ఇప్పుడు సెటిల్ అయిపోయినాము, ఆల్మోస్ట్ లైఫ్లో అయిపోయింది, చదువు అయిపోయింది. యా, గాడ్ ఈస్ గివెన్ మీ వండర్ఫుల్ జాబ్. నా మొదటి జీతం 1800 రూపాయలు, 1800 నా నెల జీతం. తర్వాత సంవత్సరము నెల జీతం 18,000. ఒక్క సంవత్సరంలో అంత మార్పు చేసింది. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించినాడు. నేను ఈ చేతుల్లో చాలా డబ్బులు చూసినాను. కానీ సడన్లీ ఇది మొత్తం అంతా మూట కట్టుకుని 2 సూట్ కేసులలో పోరా అమెరికా కనంటే దేవుడు ద్వారం ఓపెన్ చేసినాడు. $10,000 కట్టాలి నేను సెమిస్టర్కి. నాకు వచ్చిన అడ్మిషన్ ఎట్లా వచ్చిందంటే $9,000 నెల సెమిస్టర్కి నాకు స్కాలర్షిప్ వచ్చింది. నేను 1000 కట్టాలా, 10,000 ఎక్కడ, 1000 ఎక్కడ. ఆ రోజులలో 44 రూపాయలండి, ఇప్పుడు 85 రూపాయలు. అయినా కూడా దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు. సో అక్కడ పోయి చదువుకున్న తర్వాత సాధారణంగా అక్కడ పోయిన తర్వాత ఎవరు కూడా నేను ఇండియాకి వచ్చేస్తాను ప్రభువా
అని సాధారణంగా అట్లాంటి ప్రార్థన చేయరు. ఇక్కడనే నాకు ఏదో ఒక జాబ్ ఇప్పి ప్రభు అని ప్రార్థన చేస్తారు. కానీ ఎందుకో కానీ నేనైతే ప్రార్థన చేసి సేవ ఎక్కడైనా ఒకటే, ఇండియాలో చేయమంటే చేస్తాను, అమెరికాలో చేయమంటే చేస్తాను అని ప్రార్థన చేసుకొని నేను అప్పుడే ఇంకోసారి నేను ఇండియాకి సెలవుల్లో వచ్చి మళ్ళీ నేను ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత రోజు మళ్ళీ నా మౌన ధ్యాన సమయంలో దేవుడు నాతో మాట్లాడినాడు. జకరియా 3:7 ప్రకారంగా నేను ఇక్కడ నీకు వీరి మధ్యలో నిలబడే స్థానము ఇచ్చేదను అని ఉంటుంది. అక్కడ నాకు అర్థం కాలేదు, నిలబడేది ఎవరు? బోధకులే. నాకు ఇప్పుడన్నా ఏమైనా అర్థం కాలేదనుకోండి వాక్యము, నాకంటే సీనియర్స్ని అడుగుతాను నేను, అన్న ఇది నాకు అర్థం కాలేదు, ఏమైంది, ఇది దాని అర్థం చెప్పండి అని. అందరు కూడా ఒకే మాట అన్నారు, నీకు జాబ్ వస్తుంది అమెరికాలో. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ వచ్చినోడిని, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరు ఎట్లా వస్తుంది జాబ్? దేవుని వాక్యము మనం నమ్మినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనకు ప్రాబ్లం ఏంటంటే దేవుని వాక్యం మన చేతిలోనే ఉంది, కానీ మనము నమ్మం. అది ప్రాబ్లం. మనం నమ్మం కాబట్టి మనము సాధించలేకపోతున్నాం. దేవుని వాక్యం మనం అంటే మన స్వశక్తి మీద మనమేం ఆధారపడటం లేదు. దేవుని వాక్యంలో మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా కదా, బాగానే చెప్తాము. నిజంగా మన జీవితంలో వచ్చే వరకు నువ్వు నమ్ముతామా? నమ్మాలి. నా జీవితంలో నేను చేసినాను అట్లాంటి పని. నాకేం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు తెలిసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఒక విధంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, నాకు ఎవ్వరు దిక్కు లేరు. నా దిక్కు ఒక్కడే, ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం కానీ ఒకటైతే ఉందండి, దేవుడు నాకు మాట కనుక ఇస్తే, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు చూడు, అరే నీకు ఆ బొమ్మ కొనిస్తా అంటే అసలు ఎందుకు చెప్పిన వీడికి అనిపిస్తుంది కొన్నిసార్లు. వాడు కొనిచ్చేదాకా చంపుతాడు వాడు. రోజు పొద్దున సాయంత్రం ఉన్నారా కొంతమంది మీ ఇంట్లో? మీ పిల్లలే ఉంటారు కొంతమంది. మా కొడుక్కి ఏం చెప్పకూడదు, ఏదన్నా ఉంటే సర్ప్రైజ్గా ఇవ్వాలి వాడికి ముందే చెప్పినాం అనుకో, అరే వచ్చే వారం, అమ్మో ఇంకా డేంజర్ అది, వచ్చే వారం నీకు ఇది కొనిస్తానన్నాను అనుకో, తెలివిగా వస్తాడు. డాడీ వెబ్సైట్లో చెక్ చేసిన ఇది సేల్లో ఉందంట తక్కువలో, అరే నాకు తెలుసురా నేను ఇప్పిస్తా అని చెప్పినా కదంటే వాడు మనకు చెప్తూనే ఉంటాడు, డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా. నేను అట్లా చేస్తా దేవునితో. దేవుడు నాకు ఒక మాట ఇచ్చినాడంటే ఇంకంతే, దాన్ని పట్టుకొని నిలబడ్డమే. ఆ విధంగా దేవుడు నాకు అమెరికా దేశంలో తెల్లోళ్ళ మధ్య నేను పాస్టర్గా పనిచేయడానికి, నేను అమెరికన్స్ మధ్యలో నేను 3.5 సంవత్సరాలు పనిచేసిన. ఒకరోజు ఒక ఐస్ క్రీమ్ తినే స్టోర్లో కూర్చున్నప్పుడు 84 సంవత్సరాల ముసలాం ఒక ఆమె వచ్చింది. వచ్చి నీకు యేసు ప్రభు తెలుసా అని అన్నది. నాకు తెలుసు, నేను రక్షించబడ్డాను, నేను పాస్టర్ని, ఇదిగో నేను ఇక్కడ అక్కడ వృద్ధాశ్రమం ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి వచ్చేటప్పుడు కనపడింది ఒకటి, ఇక్కడ వృద్ధాశ్రమం. దాంట్లో ఏం చేసేస్తామంటే అకార్డియన్ వాయించి వాక్యం చెప్పి వాళ్ళకి పాపం ఎవరు ఉండరు. ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉంటాయంటే మీకు చెప్తే అర్థమవుతుందో తెలియదు. ఒకరోజు క్రిస్మస్ రోజు నేను పాటలు వాయిస్తున్నప్పుడు ఒక ఆమె వీల్ చైర్లో ఉంది. ప్రతి 5 నిమిషాలకి బయటికి పోతుంది ఆమె, ప్రతి 5 నిమిషాలకు బయటకు పోతుంది. ఏంది ఊరికే పోతుందని చెప్పి వేరే వాళ్ళని పాటలు కంటిన్యూ చేసి ఈమె ఎంబడి పోయినా రిసెప్షన్కి పోయి ఆమె ఏమడుగుతుంది తెలుసా? నా కోసం ఎవరైనా వచ్చిండ్రా అని అడిగింది. క్రిస్మస్ రోజు నా బంధువులు ఎవరన్నా నా కోసం వచ్చిండ్రా అని. అట్లాంటి వాళ్ళు ఉంటారండి. దేవుడు నాకు అట్లాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. ఎందుకో నేను అట్లాంటి వాళ్ళ దగ్గర ఉండి వస్తున్నాను అని అంటే ఆమె అన్నది, మేము అట్లాంటి ఇంకో ఆర్గనైజేషన్ ఉంది, మేము వేరే దగ్గర నుండి వస్తాం, ఒక్కటి ఎందుకు కూర్చుంటావు ఇక్కడ, రారా మా చర్చ్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, రా కూర్చో మాట్లాడన్నది. అక్కడ పోయి చూస్తే వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకు చెప్పిన నా సంగతి. ఆయన అన్నాడు, అరే మా చర్చికి రా వాక్యం చెప్పు అని అన్నాడు. వాళ్ళ చర్చికి బుధవారం వాక్యం చెప్పడానికి పోయినా, వాళ్ళ చర్చిలో యవనస్తుడు, అందరికంటే యవనస్తుడు ఎవరు తెలుసా? 55 సంవత్సరాలు. అర్థమైందండి? అందరు ముసలోళ్ళే. ద యంగెస్ట్ పర్సన్ వాజ్ 55. నేను ప్రిపేర్ అయిన సబ్జెక్టు మొత్తం వాళ్ళని చూస్తాను, ఆగిరే ఎగిరిపోయింది. ఆడ ఏం చెప్తావు వీళ్ళకి?
ప్రార్థన చేసుకున్న ప్రభువా నా మెసేజ్ కూడా ఎగిరిపోయింది. దేవుడు నాకు సాయం చేసినాడు. దాని తర్వాత ఆయనకు చెప్పిన, నాకు దేవుడి వచనం ఇచ్చినాడండి, జకర్యా 3:7 ఇచ్చినాడు. దీని అర్థం ఏంటో తెలియలేదంటే ఆయన అన్నాడు నీకు జాబ్ వస్తుందని. ఆ విధంగా ఆయన నన్ను వేరే వాళ్ళకి పరిచయం చేస్తే 2009లో దేవుడు నాకు జాబ్ ఇచ్చినాడు. 2009 మీకు ఎవరికన్నా గుర్తుంటే ఆ టైంలో రిసెషన్ ఉన్నది, అందరికీ జాబ్స్ పోతున్నాయి. అందరికీ జాబులు పోతున్న సమయంలో నాకు ఒక ఉద్యోగాన్ని సృష్టించి దానికి ఒక బడ్జెట్ తయారు చేసి వాళ్ళు నాకు అమెరికా దేశంలో నాకు పాస్టర్గా నేను జాబ్ చేయడానికి ఇచ్చారు. దాని తర్వాత దేవుడు నాకు వేరే ఆశీర్వాదాలు, నాకు ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ కానీ, దాని తర్వాత మా భార్య పిల్లలు రావడానికి సహాయపడ్డారు. దాని తర్వాత మేము అక్కడి నుండి మన న్యూజెర్సీకి వెళ్ళిపోయి ఇప్పుడు డెలవేర్ అనే ప్రాంతంలో, అంటే ఫిలడెల్ఫియా దగ్గర ఉంటుంది, 45 నిమిషాల ఎయిర్పోర్ట్ నుండి, ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్. సో నేను అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చర్చ్ అనే సంఘానికి నేను కాపరిగా పనిచేస్తున్నాను. నేను అమెరికాలో ఎక్కడ ఏ ఉద్యోగం చేయలే, నేను పోయిందే వాక్యం చదువుకోవడానికి, వాక్యం నేర్చుకోవడానికి. దాని తర్వాత నుండి నేను ఫుల్ టైం సేవలో ఉన్నాను. ఈ సంవత్సరము దేవుని యొక్క సహాయం ద్వారా మేము న్యూజెర్సీ, మా ఇంటి నుండి 1.5 ప్రయాణము, అంత దూరంలో ఇంకొక సంఘాన్ని కూడా స్థాపించినాం, న్యూజెర్సీ హౌస్ ఆఫ్ ప్రేయర్. సో ఈ 2 సంఘాలు నేను అక్కడ నడిపిస్తున్నాను. నా భార్య పేరు జ్యోతి, సిటీ బ్యాంక్లో ఆమె వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది, సైబర్ సెక్యూరిటీ. నాకు 2 పిల్లలు. సో మా పాప రూత్, ఎంత అని అనుకుంటున్నారు కదా, నాది బాల్య వివాహం అండి. ఓకే, సో మా పాప 26 years old, ఆమె మాస్టర్స్ చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కూడా పనిచేస్తుంది. మా కొడుకు కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, అండ్ నాకంటే పొడుగుంటాడు వాడు. సో క్రిమినల్ జస్టిస్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. సో మేమందరం రక్షించబడ్డాము. నా 2 బిడ్డలకి నేను బాప్తిసం ఇచ్చినాను. వాళ్ళ సేవలు చాలా హెల్ప్ చేస్తారు. మా వైఫ్ సిస్టర్స్ మినిస్ట్రీ కానీ, కుకింగ్ చాలా ఇంపార్టెంట్ కదా, మార్తా మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఎంత వాక్యం చెప్పినా పస్తుకు పంపించేస్తే బాగుండదు కదా. సో షీ డస్ అ వెరీ గుడ్ జాబ్. మా పాప టెక్నాలజీ అంతా తను చూసుకుంటుంది. సండే స్కూల్ మినిస్ట్రీ కూడా. చిన్నపిల్లలతో ఎంత సన్నిహితంగా ఉంటుంది అని అంటే, ఇప్పుడే పుట్టిన బిడ్డని మా పాపకి ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు, అంత చక్కగా చూసుకుంటుంది, అంత నమ్ముతారు తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలు మాటలు వినకపోతే వచ్చి రూత్ ఇది వింటలేదు ఒకసారి చూడంటారు. తల్లిదండ్రులకు వినరేమో కానీ దీనికి వింటారు, అదే విచిత్రం. మా కొడుకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు. అక్కడ అమెరికాలో తెల్లోల మధ్యలో వర్షిప్ లీడర్గా పనిచేస్తున్నాడు. నేను 8వ తేదీ నేను తిరిగి వెళ్ళిపోవాలి, కానీ 2 వారాలు నా కొడుకుని నేను చూడను, ఎందుకంటే హీఈస్ గోయింగ్ ఫర్ వర్షిప్ కాన్ఫరెన్స్ వర్జీనియా బీచ్లో. ఆయన ఒక వారము అక్కడ వర్షిప్ లీడ్ చేస్తాడు. సో ఈ విధంగా మా ఫ్యామిలీ, మా సంఘము, నా పరిచర్య, దేవుడు నాకు ఇంకొక పెద్ద సంగతి నాకు జరిగింది. అదేంటంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నాకు 9 గంటలు నా సర్జరీ, నా గుండె కోసేసి ఓపెన్ చేసేసి, దాని తర్వాత 5 బ్లాక్స్ ఉన్నాయి నాకు. 5 బ్లాక్స్ తీసేసిన తర్వాత నాకు గుండెలో ఒక మెటల్, టైటానియం అంటారు కదా, టైటానియం అనే మెటల్ పెట్టినారు నా గుండెలో. సో దీనివల్ల నాకేమవుద్దనంటే, నాకు బ్రెయిన్లో, నా మెదడులో ఇట్లా శబ్దము 24 గంటలు వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంటుంది, కొన్నిసార్లు నిద్రపోలేను. సో దాని తర్వాత నాకు కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. అంటే నా బ్లడ్ లెవెల్స్ నేను చూసుకోవాలి. అది ఎక్కువైతే కనుక నాకు కట్ అయితే కనుక నాకు 6 గంటలు నాకు రక్తము ఆగదు. సో అట్లాంటి డేంజర్ ఉంటుంది. కొన్నిసార్లు రక్తం గడ్డగట్టే డేంజర్ ఉంటుంది. అయినప్పటికీ దేవునికి కృప ఏంటంటే, నా సర్జరీ తర్వాత దేవుడు నా పరిచర్యను ఇంకా విస్తరింపజేసినాడు. నేను ఎట్లా చెప్పాలంటే, నేను చనిపోవడానికి రెడీ అయిపోయా. నాకు తెలిసినప్పుడు, నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నప్పుడు నేను చనిపోవడానికి రెడీ అయిపోయాను. నా లాజిక్ చూడండి,
అప్పటికి 48 సంవత్సరాలు నాకు. సో నేను 15కే రక్షించబడ్డా కదా, తొందరగా తీసుకుపోవడానికి తొందరగా రక్షించుకున్నాడేమో దేవుడు అనుకున్నా. అర్థమైందండి? తొందరగా తీసుకుపోవడానికి తొందరగా రక్షించుకున్నాడు అనుకున్నా. కానీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. నాకు సర్జరీ జరిగే 1 గంట ముందు దేవుడు నాతో మాట్లాడినాడు. 1 రాజులు 17:23 ద్వారా నువ్వు బ్రతుకుతావు అన్నాడు. క్లియర్గా చెప్పినాడు. ఇంక అంతే, ఆ ధైర్యంతో ఇంకా నేను చావను అనుకున్నా. అంతే, నేను చావను అనుకొని పోయినాను సర్జరీకి. ఆ విధంగా సర్జరీ తర్వాత చాలా చాలా కష్టం. సర్జరీ ఇస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు ఈ మెట్టు ఉంది కదా, ఆ మెట్టు కూడా ఎక్కలేమండి, ఒక్క మెట్టు కూడా ఎక్కలేము. బెడ్లు కొన్నిసార్లు హాస్పిటల్లో ఇట్లా కొద్దిగా ఇట్లా స్లాంట్గా ఉంటుంది కదా, ఇట్లా జారిపోతాం కిందికి. ఆ కాలుని మనము సపోర్ట్ తీసుకొని వెనక్కి మనము రావాలన్నా కూడా రాలేము. ఆ పనికి కూడా మనము నర్సుని పిలవాల్సి వస్తుంది. నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎందుకు దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు. 40 సంవత్సరాల క్రిందట ఏ సంఘంలో ఏ సేవకుడు ఏ వాక్యం చెప్పినాడు ఇప్పుడు అడగని నేను చెప్తా. అట్లాంటిది నా సర్జరీ అయిపోయిన 5వ రోజు నాకు మతిమరుపు వచ్చింది. మర్చిపోయినా అంతా. హాస్పిటల్ వాళ్ళని అడుగుతున్నా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అన్న. అదేదో సినిమాలు అంటారు, మే క్యావు కాము ఓకే ఎక్కడికి వచ్చినా నేను అన్నట్టు. దట్ హ్యాపెన్ విత్ మీ. నాకు జ్వరం వచ్చిందా, ఏమైంది నాకు అని నేను అడుగుతున్న వాళ్ళని. వాళ్ళు, బాబు ఏం మాట్లాడుతున్నావా, ఒక మనిషి మీద నుండి ట్రక్ పోతే ఎట్లుంటుందో తెలుసా అంటే, అదే అట్టాడితే నీకు జరిగిందన్నారు. సో వెంటనే మా వైఫ్కి కాల్ చేస్తే మా సంఘం అంతా పరిగెత్తుకుంటూ వచ్చినారు. వచ్చి అప్పటికి కొద్దిగా సెట్ అయిపోయింది. మతిమరుపు ఉంది ఇప్పుడు, ఓకే వీడు మర్చిపోయిండేమో అనుకుంటారేమో, ఆ రోజు వచ్చేసింది. సో నో ప్రాబ్లం. నేను చాలా ధన్యున్నండి. ఎందుకు తెలుసా, నా సర్జరీ టైంలో ప్రపంచంలో ప్రతి ఖండంలో నా గురించి ప్రార్థన చేసినారు. ఐఎమ్ ఎ వెరీ బ్లెస్సెడ్ మ్యాన్. ఈరోజు నేను బ్రతుకున్నానంటే విశ్వాసుల ప్రార్థన వలన, దేవుని చిత్తం వలన. కాబట్టి నేను అబుదాబికి కాన్వకేషన్ కోసం వచ్చాను. ఇంత దూరం వచ్చినాం కదా, మన దేశం కూడా ఒకసారి చూసిపోదామని ఇక్కడికి వచ్చాను. నేను రాకముందే అన్న 4, 5, 6 4, 5, 6 అని అన్న మాట్లాడినప్పుడు నేను చాలా ఆలస్యంగా నేను అన్నకి సరే అని చెప్పాను. కానీ నాకు చాలా బాధ వేసింది. ఐఎమ్ సారీ అన్న, ఐ టుక్ సో లాంగ్. బట్ దేవుని చిత్తం. కాబట్టి ఈ కొన్ని దినాలలో మనం దేవుని వాక్యంలో 2వ రాకడ గురించి కొన్ని సంగతులు మనము ధ్యానించుకుందాం. సో కొంతమందికి